ఉప్పు దీపం పెడితే మా ఇంట్లో కోట్లు వచ్చి పడతాయా? పూర్వకాలంలో భయం ఉండేది, దైవం అంటే భక్తి ఉండేది. ఇప్పుడు దైవం అంటే భక్తి పోయింది. ఉంగరాలు పెట్టేసుకుంటే పనులు అయిపోతాయి. ఇలాంటి షార్ట్ కట్స్ విధానాలు చెబుతున్నందువలనే శ్రీరామ జయం. శక్తి స్వరూపం, ప్రపంచమంతా శక్తిమయం, అంతా శక్తిమయమే. నేను మాట్లాడుతున్నాను శక్తి కారణంగా, మీరు వింటున్నారు శక్తి కారణంగా. సర్వం శక్తిమయం. ఆ శక్తికి ప్రతీక మహిళ. మహిళలపై మానభంగాలు నేటి కాలంలో విశృంఖలంగా జరుగుతున్నాయి. ఎవరో కొందరు వ్యక్తులు ఒక కారులో, ఎవరో కొందరు వ్యక్తులు ఢిల్లీలో ఒక బస్సులో, ఒక నిర్భయ కేసు ఒక అంటే ఈనాటి కాలంలో సగటున నిమిషానికి 7 అఘాయిత్యాలు జరుగుతున్నట్లుగా సర్వేలు నిరూపిస్తున్నాయి. గంటకు ఇలా ఇంత సంఖ్యలో జరుగుతూ ఉంటే ప్రతి నిమిషానికి మనం పశ్చాత్తాపడవలసిన అవసరం ఏర్పడుతుందే. ఎంత దుఃఖ కారణం. మైనర్లు కావచ్చు, పెద్దవారు కావచ్చు, వివిధ వృత్తులలో ఉండేవారు కావచ్చు, అల్ప బడుగు వర్గాల వారు కావచ్చు, తాగిన మత్తులో, మైకంలో, గంజాయి కారణంగా నెపాలు వేయవద్దు. అందరూ నెపం వేస్తున్నారు. నెపానికి కారణం ఏమిటి? మనలో ఉండేటటువంటి బలహీనత, వివేకం లేకపోవడం, గౌరవం లేకపోవడం, భయభక్తులు లేకపోవడం. పూర్వకాలంలో భయం ఉండేది, దైవం అంటే భక్తి ఉండేది. ఇప్పుడు దైవం అంటే భక్తి పోయింది. ప్రభుత అంటే భయము పోయింది. ప్రభుత్వం అంటే కూడా భయం పోయింది. కారణం కోర్టులు ఒక విషయాన్ని నెలల తరబడి సుదీర్ఘంగా చర్చిస్తూ ఉంటాయి. నేరం చేయడం ఒక ఎత్తు కాగా నేరాన్ని నిరూపించే క్రమంలో నేరస్తులు అనేకులు తప్పించుకుంటూ ఉంటారు. సమాజం ఇచ్చినటువంటి గౌరవాన్ని అలుసుగా తీసుకొని నేరస్తుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. ఈ కారణాలేమిటి అని ఆలోచన చేస్తే విద్యా వ్యవస్థ లోపభూయిష్టంగా మారడం, కుటుంబ వ్యవస్థలో కనీస విలువలు నశించడం, సమష్టి కుటుంబాలు వెళ్ళిపోయి వ్యష్టి కుటుంబాలు పెరిగిపోయి నేను నాకిద్దరు అనేటటువంటి మైక్రో ఫ్యామిలీస్ ఇలాంటి వ్యవస్థకు కారణాలు అని చెప్పుకోవాలి. పూర్వం ఇంట్లో పెద్దలు ఉండేవాళ్ళు, కాస్త భయభక్తులు ఉండేవి. ఇప్పుడు భయము లేదు, భక్తి లేదు. ఇలాంటి తరుణంలో రాజకీయ నాయకులు కూడా అవకాశాలకు, సందర్భాలకు, కులాలకు, మతాలకు అనుకూలంగా స్పందిస్తున్నారు, దాటవేస్తున్నారు. సంఘటన జరిగిన రోజున ఆ వృత్తాంతం దినపత్రికలో మొదటి పేజీలో పతాక శీర్షికలో ఉంటే మరుసటి నాటికి 3వ పేజీకి మారుతుంది, వారానికి 14వ పేజీలో ఉంటుంది. ఆ తదుపరి 10వ రోజు నాడు వార్త అంతర్ధానం అవుతుంది. మనుషులలో మరిచిపోవడం పెరిగిపోతుంది, విలువలు తరిగిపోతున్నాయి. ఆలోచన చేద్దాం. మన ఇంటిలో ఉండే మనమే, మన ఇంట్లో ఉండే చిన్నారి బాలబాలికలకే, మన ఇంటిలో ఉండే గృహ సభ్యులకే ఎవరికి వారు విడివిడిగా వ్యష్టిగా హితోపదేశం చేసుకుంటే, ప్రతి వ్యక్తి ఆత్మ పరిశీలన చేసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావు. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని ఘోషించిన ఈ దేశంలో ఇలాంటి అన్యాయాలు, దుర్మార్గాలు ఇంకా జరుగుతున్నాయి అంటే, నేర వ్యవస్థ పెరుగుతుంది అంటే వారిపైన తీసుకోవలసిన చర్యలు అంత స్థాయిలో తీసుకోవడం లేదు. అలుసుగా తీసుకుంటున్నారు ఈ విషయాన్ని నేరస్తులు. ఒక్కసారైనా కఠిన శిక్షగా ప్రవర్తిస్తే, తక్షణం న్యాయం లభిస్తే ఇలాంటి సందర్భాలు ఇకపైన చోటు చేసుకోవు. అది కారులో ఉండే దృశ్యం కావచ్చు, బస్సులో ఢిల్లీలో జరిగే దృశ్యం కావచ్చు, రాష్ట్రాలకు, ప్రాంతాలకు, స్థలాలకు అతీతంగా, వయస్సులకు అతీతంగా 3 నెలల శిశువు నుంచి 70 ఏళ్ల ముదుసలి వరకు ఎవరిని కూడా విడిచిపెట్టడం లేదే ఈ మృగాళ్ళు. జ్ఞానానికి ఒకవైపు మాత్రమే ఇది. రెండవ వైపు ఆధ్యాత్మికత, ఆధునికతతో పెనవేసుకొని ధర్మ ప్రబోధంతో సమాజంలో ఉండేటటువంటి చెడును ప్రక్షాళన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతసేపు కొబ్బరికాయలు ఇలా కొట్టుకుందాం,
అరటికాయ నైవేద్యం పెట్టేసేస్తే, అరటిపండు నైవేద్యం పెట్టేస్తే రాముల వారు ప్రసన్నులు అవుతారా? ఉప్పు దీపం పెడితే మా ఇంట్లో కోట్లు వచ్చి పడతాయా? స్వార్థ భావన పెంచుతుంది ఆధునిక ఆధ్యాత్మికత. వెర్రితలలు వేస్తోంది ఆధునిక ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత పేరిట ఉప్పు దీపం పెడితే డబ్బులు వచ్చేస్తాయి, ఉంగరాలు పెట్టేసుకుంటే పనులు అయిపోతాయి. ఇలాంటి షార్ట్ కట్స్ విధానాలు చెబుతున్నందువలనే ఆధ్యాత్మికతను అలుసుగా తీసుకొని చేసే పాపం చేద్దాం, ఏదో ఉపాయం చెప్పేవాళ్ళు ఉన్నారుగా అనే కోణంలో కూడా సమాజంలో నేర స్థాయి పెరుగుతోంది. ఆధ్యాత్మికను బోధించేటటువంటి ప్రవచనకారులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవడం మంచిది. తమ స్వార్థం కోరి తమ వ్యక్తిగత అవసరాల కోసం చెప్పేటటువంటి ఇలాంటివన్నీ కూడా సమాజంలో దుష్టభావాలనే పెంచుతున్నాయి. పరిహారాలు పరిష్కారాలు ఎన్ని చెప్పినా ఏ విధంగా ఉన్నా అవన్నీ సమాజంలో ఉండే అందరికీ మేలు కలిగించేవిగా ఉండాలి, పర్యావరణానికి మేలు కలిగించేవిగా ఉండాలి, సమాజంలో ఉండేటటువంటి చెడును తొలగించేవిగా ఉండాలి. అంతేగాని వ్యక్తిగత స్వార్థభావాలకు బీజం వేసేవిగా ఉండకూడదు. తీవ్రంగా ఆలోచించవలసిన విషయం ఇది. ఆలోచిద్దాం, అందరి క్షేమాన్ని కోరుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు.